Hi, hello friends. Welcome to Yogs Talk. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ నాకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ ఇట్ టైం లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఒక 2 రోజుల నుంచి నేను చాలా చూస్తున్నాను యూట్యూబ్ వీడియోస్ అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు ఈ టాపిక్ గురించి. అంటే వాళ్ళకి క్లియర్గా అర్థం కావట్లేదు. బేసిక్గా నిన్న ట్రంప్ టేకెన్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. అంటే బర్త్ మెయిన్ అంటే మనం సింపుల్గా మాట్లాడుకుందాం, ఈ లాంగ్వేజ్ అంతా వద్దు మనకి. బేసిక్గా ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఆపేశారు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. దానివల్ల మన ఇండియన్స్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు అనేసి పొట్లుగా న్యూస్ బీభత్సంగా వైరల్ అవుతుంది. సో దాని మీద చాలామంది వీడియోలు చేస్తున్నారు, యుఎస్ నుంచి చెప్పే వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏంటంటే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అంటే ఇక్కడ మెయిన్ కన్ఫ్యూజన్ ఎవరికి వస్తుంది అంటే పేరెంట్స్కి వస్తుంది. ఎందుకంటే పిల్లలు వెళ్ళి ఫారెన్లో సెటిల్ అయి ఉంటారు కదా. అరే మా పిల్లలు ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా పిల్లలు ఎట్లా ఉన్నారో ఏంటో, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడితే పరిస్థితి ఏంటి అని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు. ఎందుకంటే విషయం ఏంటి, ఎగ్జాక్ట్లీ ఏంటి, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటి, అది యాక్చువల్గా దాని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారము అంటే నేను కూడా మీడియాలో వచ్చింది చూసే నేను చెప్తున్నా. నేనేం స్పెషల్గా ఆ డాక్యుమెంట్స్ అవి ఏం చదవలేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేసుకున్నా. అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అనేది ఉంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం. నిన్న న్యూస్లో వచ్చిన దాని ప్రకారం అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అంటే బేసిక్గా మనం ఏ ప్రాపర్ వీసా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వెళ్తాడు, స్టూడెంట్ చదువు అయిపోయిన తర్వాత జాబ్ రాదు, H1 రాదు, ఏం రాదు, కానీ ఎవరికి దొరకకుండా ఇల్లీగల్ స్టేటస్లో అక్కడే ఉంటాడు. సో ఈజ్ అన్ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్ అనమాట. అంటే అతని దగ్గర ఇప్పుడు రేపు పొద్దున పట్టుకుంటే చూపించడానికి ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ లేవు. ఏ స్టేటస్లో ఉన్నాడు, నో స్టేటస్ అతనికి. ఇప్పుడు H1 వాళ్ళకి ఒక ప్రాపర్ స్టేటస్ ఉంటుంది, H4 వాళ్ళకి ఒక ప్రాపర్ స్టేటస్ ఉంటుంది. ప్రతి ఇమిగ్రెంట్కి ఆల్మోస్ట్ ప్రతి కంట్రీలో లీగల్గా ఒక డాక్యుమెంటెడ్ స్టేటస్ అనేది ఉంటుంది. అన్డాక్యుమెంటెడ్ స్టేటస్ అంటే ఏంటంటే బేసిక్గా నువ్వు లీగల్గా ఉన్నట్టు ప్రూఫ్ కాదనమాట. కొన్ని కండిషన్స్ మీద ఇప్పుడు మన శరణార్థులు అనేదో అంటారు, అసైలం సీకర్స్ అంటారు, అది అప్లై చేసినప్పుడు నేను అప్లై చేసా అనే ఒక పేపర్ చూపించుకొని ఉండొచ్చు. అలా కొన్ని ఉన్నాయి కండిషనల్, వాటి మీద అలో చేస్తే ఉన్నవి కానీ. బట్ యాక్చువల్గా దాని ప్రకారం ఏంటంటే బట్ BBC వాళ్ళు రాసిన దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బర్త్ జన్మనిచ్చే సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ సిటిజన్షిప్ ప్రస్తుతానికి అలో చేయొద్దు అని చెప్పేసి. అది కూడా ఏ కండిషన్లో అంటే వాళ్ళు అన్లెస్ సిటిజన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎయిదర్ యుఎస్ సిటిజన్ అయితే కానీ లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే ఈ బోత్. ఇప్పుడు యాక్చువల్గా యుఎస్లో ప్రాసెస్ ఏంటంటే H1 తర్వాత గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్. సో ఈ 3 ప్రాసెస్ అనమాట. అంటే ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వస్తుందో అప్పుడు పర్మనెంట్ స్టేటస్ అనేది వస్తుంది. పర్మనెంట్ స్టేటస్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిటిజన్, అయితే కొన్ని బెనిఫిట్స్ అవి ఉండవు. సిటిజన్షిప్ అని ఏంటంటే పాస్పోర్ట్ తీసుకోవటం, మన ఇండియన్ పాస్పోర్ట్ వదిలిపెట్టేసి మన యుఎస్ పాస్పోర్ట్ తీసుకుంటాం, దాన్ని పర్మనెంట్గా ఇంకా యుఎస్ సిటిజన్ అయిపోయినట్టు. సో యుఎస్ సిటిజన్ అయితే కానీ లేకపోతే మన గ్రీన్ కార్డు, ఈ 2 ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్, పుట్టే పిల్లలకి సిటిజన్షిప్ అలౌడ్ అనేసి ఒక దాంట్లో ఉంది. బట్ యాక్చువల్గా అన్డాక్యుమెంటెడ్ అనేది కొంచెం క్లియర్ కట్గా అసలు ఎవరు దాని గురించి క్లారిటీగా చెప్పట్లేదు. ప్లస్ ఇది మీరు భయపడాల్సింది ఏం లేదు. ఇది టకటక అయిపోద్ది, ఏదో సంతకం పెట్టంగానే ఇంకా ఆపేస్తారు అయిపోద్ది అని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలానే వచ్చినాయి. అయిపోయింది ఇంక ఇండియా వాళ్ళంతా వెనక్కే ఇంకా అయిపోయింది అన్నారు. తర్వాత కొన్ని వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ మళ్ళీ వెళ్ళారు. అదే ట్రంప్ గవర్నమెంట్లో వెళ్ళారు, తర్వాత వచ్చిన బైడెన్ గవర్నమెంట్లో వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఇవన్నీ అన్సర్టినిటీ జనాలని భయపెట్టడానికి క్రియేట్ చేసేవి. దయచేసి మీరు ఎవరు భయపడకండి. జనరల్ రొటీన్ లీగల్గా బతికేవాడికి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇవన్నీ భయపడే వాళ్ళు ఎవరయ్యా అంటే స్టేటస్
అన్డాక్యుమెంటెడ్ అని చెప్పని చూసారు ఇందాక, స్టేటస్ ప్రాపర్గా లేని వాళ్ళు. స్టేటస్ ప్రాపర్గా లేని వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడికి వెళ్తారు. వైఫ్ డిపెండెంట్ మీద ఉంటుంది, హస్బెండ్ H1 వీసా మీద ఉంటాడు. సో కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు. సో ఈమె డిపెండెన్సీ పోతుంది ఇంకా, ఎందుకంటే ఆయన ఎందుకు స్పాన్సర్ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేయడు కదా. కానీ ఆమె అక్కడే ఉంటుంది, వెనక్కి రాదు. సో ఏదో ఒక స్టేటస్లో కన్వర్ట్ చేసుకోవటానికో, H1 వీసా కోసం ప్రయత్నం చేయడానికో ఆమె అక్కడే ఉంటుంది. అప్పుడు ఆమె స్టేటస్ ఏంటి, అన్డాక్యుమెంటెడ్ స్టేటస్. అంటే ప్రాపర్ ఆమెకి నువ్వు ఈ వీసాలో ఉన్నావు అనే లీగల్ స్టేటస్ లేదు. సో దొరికి పంపించే వరకు కూడా వాళ్ళు ఇల్లీగల్ స్టేటస్లోనే ఉన్నారు. వైస్ వర్సా. అట్ ద సేమ్ టైం కొంతమంది వైఫ్లకి H1లు ఉంటాయి, హస్బెండ్లకి డిపెండెంట్గా ఉంటారు. డిపెండెన్స్ అనేది ఓన్లీ వైఫే ఉండాలని రూల్ ఏం లేదు. సో హస్బెండ్ డిపెండెంట్ ఉండొచ్చు, వైఫ్ డిపెండెంట్ ఉండొచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంతకు ముందు, ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పటి వరకు ఉన్న రూల్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు మీకు దీనికన్నా ముందు ఒక చిన్న క్లియర్ కట్గా అసలు పిల్లలు పుడితే ఏంటి, రూల్స్ ఏంటి అమెరికాలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ H1 మీద వెళ్ళి తర్వాత మ్యారేజ్ చేసుకుని డిపెండెంట్ని తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు H1 డిపెండెంట్ మీద ఉండి తర్వాత నెక్స్ట్ స్టేజ్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు. సో ఈలోపు ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది. లేదు కొంతమంది H1 మీద వెళ్ళారు, వాళ్ళకి ఆల్రెడీ ఇండియాలో పిల్లలు పుట్టే ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇండియాలో, ఫ్యామిలీ 4 వెళ్ళారు. సో అక్కడ వైఫ్, ఈ పిల్లలు ముగ్గురు డిపెండెంట్స్ అవుతారు. అప్పుడు పిల్లలకి సిటిజన్షిప్ లాంటివి రావు. వాళ్ళు వీళ్ళతో పాటు ఇంకా ఫ్యామిలీ హస్బెండ్ స్టేటస్ ఏదైతే ఉందో, లేదా మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా కానీ H1 నుండి వాళ్ళు నెక్స్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే వాళ్ళతో పాటు పిల్లలకి వస్తుంది, నెక్స్ట్ సిటిజన్షిప్ అప్లై చేస్తే వాళ్ళతో పాటు పిల్లలకి వస్తుంది. బట్ ఇన్ ఎనీ కేసు ఒకవేళ ఈ సిచ్యువేషన్ ఈ గ్యాప్లో గనక వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాలేదు, ఈలోపు పిల్లలు 18 ఏళ్ళు వచ్చేసారు అంటే డిపెండెంట్ వీసా అనేది ఉండదు. ఇది ఒకటి క్లారిటీగా మీరు, డిపెండెంట్ వీసా 18 ఇయర్స్ తర్వాత ఆ పిల్లోడు ఒకవేళ ఈలోపు వాళ్ళకి గ్రీన్ కార్డు కనుక రాకపోతే వాళ్ళు, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ యూనివర్సిటీ సేమ్ మన స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవటము, అది L1 ఏదో స్టూడెంట్ వీసాస్ ఉంటాయి కదా. సో తను ఇంకా అక్కడి నుంచి స్టూడెంట్ వీసా అప్లై చేసుకోవటము, ఆ తర్వాత మళ్ళీ తను పిల్లలు H1 అప్లై చేసుకోవటం, ఇంకా వీళ్ళు ఏదైతే పేరెంట్స్ ఫాలో అయ్యారో ఇలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు కొన్ని వందల ఫ్యామిలీస్ ఉన్నాయి టెన్షన్తో బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ పిల్లలకి 18 వచ్చే లోపే గ్రీన్ కార్డ్ రావాలి. ఈ లోపు గనక గ్రీన్ కార్డు రాకపోతే అప్పుడు పిల్లలు మళ్ళీ వాళ్ళ స్టూడెంట్ స్టేటస్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి ఉండనివ్వచ్చు, ఉండలేకపోవచ్చు, వాళ్ళకి H1 రావచ్చు, రాకపోతే మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఇండియా వచ్చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ పెరిగారు చిన్నప్పటి నుంచి, ఇక్కడికి వస్తే ఎట్లా బతుకుతారు వాళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, మెయిన్ మనకి తెలియని ప్రాబ్లమ్స్. సో అసలు మన మెయిన్ టాపిక్ ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. 1860లో స్టార్ట్ అయింది ఇది. ఏదో 14th అమెండ్మెంట్ చేసి దీన్ని 1860లో ఈ బర్త్ రైట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. అంటే యూఎస్లో ఎవరైనా పుడితే రిగార్డ్లెస్ ఆఫ్ ది స్టేటస్, అది ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కానీ లీగల్ ఇమిగ్రెంట్ కానీ ఇంకోటి కానీ యుఎస్ భూభాగంలో యుఎస్ టెరిటరీలో పుడితే వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇస్తారనమాట. సో దీన్ని జనరల్గా యూజ్ చేసుకోవటం, మిస్యూజ్ చేసుకోవటం అనే 2 రకాలు ఉంటాయి ప్రతి చోట ప్రతి విషయంలో. సో యూజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యూజ్ చేసుకునే వాళ్ళు అంటే బేసిక్గా మన ఇండియన్ ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ ఇది అందరికీ అన్ని కంట్రీస్కి సేమ్ రూల్స్ వర్తిస్తాయి. పెద్ద స్పెషల్లీ అంటే మనం ఇండియన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మన ఇండియన్స్ వాళ్ళకి ఎకనమీకి సపోర్ట్ చేస్తున్నారు, జాబులు చేస్తున్నాం, ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి మన గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ చైనా కానీ మెక్సికో కానీ ఎవరికైనా సేమ్ రూల్స్, దాంట్లో అయితే తేడా ఏం లేదు. ఓకే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనేది డిఫరెన్స్. సో అక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తారనమాట. అయితే తల్లిదండ్రులు ఇల్లీగల్ అయినా కానీ లీగల్ అయినా కానీ, సో మన H1 మీద కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళకి అక్కడ పిల్లలు ఆబ్వియస్గా అమెరికాలో 99% వెనక్కి రారు ఎవరు డెలివరీకి. ఎందుకంటే అక్కడ మెయిన్ ఉండేది రీజనే పిల్లల కోసం. పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది, వీళ్ళకి H1B వీసా ఉంటుంది.
ఇట్లా వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు, రాలేదు, అప్లికేషన్ డ్రాగ్ అయింది. ఈలోపు పిల్లోడికి 18 years వచ్చినాయి. సో వీళ్ళ పంట పండుతుంది అనమాట. ఈ 18 years కనుక మనం ప్రశాంతంగా అక్కడ ఎట్లో గొట్ల బతకగలిగితే పిల్లోడికి ఉన్న సిటిజన్షిప్ స్టేటస్ మీద మళ్ళీ అప్పుడు మనం పాస్పోర్ట్లు అప్లై చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు సిటిజన్షిప్ అంటే పిల్లోడు వాళ్ళని స్పాన్సర్ చేస్తారు. మామూలుగా మనం పిల్లలకి స్పాన్సర్ చేస్తాం కానీ పిల్లలు తల్లిదండ్రులను స్పాన్సర్ చేస్తారు అనమాట. సో అందుకని యుఎస్లో అందరూ పిల్లల్ని కనడానికి ఎక్కువ అక్కడే ఉంటారు. జనరల్గా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు డెలివరీలో కొంచెం ఇండియా వస్తూ ఉంటారు, కానీ యుఎస్లో ఉన్న వాళ్ళు రారు, పేరెంట్స్ని పిలిపించుకొని అక్కడే ఉంటారు. మెయిన్ రీజన్ ఇది. సో ఇంకొకటి ఏంటి అంటే దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. మిస్యూజ్ ఎలా చేసుకుంటున్నారు, ఎందుకు మిస్యూజ్ చేసుకుంటారు అంటే బేసిక్గా ఇది దీనికి ఒక బర్త్ టూరిజం అని ఒకటి ఉంది. ఈ బర్త్ టూరిజం అంటే ఏంటంటే జనరల్గా విజిట్ వీసా మీదనో లేకపోతే గోడ దూకో లేకపోతే ఇంకో రకంగానో 5వ నెలలోనో 6వ నెలలోనో ఇప్పుడు మనం యుఎస్ విజిట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్, చేసేటప్పటికి ఆమె ప్రెగ్నెంట్ 5వ నెలలో 6వ నెలలోనో జనరల్గా అలౌ చేస్తారు. అప్ టు 7th month వరకు నాకు తెలిసి ఫ్లైట్లో అలౌ చేస్తారు. సో యుఎస్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటారు, ఇంకా రారు. ఓకే, 7th month 8th month 9th month అది హాస్పిటల్ జాయిన్ అవుతారో డెలివరీ అవుతుంది. ఆబ్వియస్లీ నువ్వు ఇల్లీగల్ అయినా ఏదున్నా యుఎస్ రూల్ ప్రకారం పుట్టారు కాబట్టి పిల్లలు వాళ్ళకి సిటిజన్షిప్ అవ్వాలి. ది బర్త్ టూరిజం అంటారు అనమాట. అంటే మిస్యూజ్ చేసుకోవటం అన్నమాట. ఇది నువ్వు ప్రాపర్ స్టేటస్లో ఉండకుండా అక్కడ పిల్లల కోసం ఇంకా వాళ్ళు ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడతారు. అంటే ఒక చోటుకి వెళ్ళి బతకడం కోసం మనిషి ఎన్ని పాటలు పడుతున్నారు అనేది మనకు జనరల్గా ఇండియాలో ఉండే చాలామంది ఫ్యామిలీస్కి అందరూ ఏమనుకుంటారు, మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి కూడా అమెరికాలో ఉంది అని అనుకుంటారు. కానీ నిజంగా ఒక స్టూడెంట్గా వెళ్ళినోడు కానీ H1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే పేరెంట్స్కి తెలియవు, చెప్పలేము. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మరి ఎదుగురా అక్కడ ఉండటం వచ్చేయండి అంటారు, కానీ వెళ్ళలేం కదా. కొంతమంది కాంపిటీషన్ కోసం ఉంటారు, కొంతమంది లైఫ్ స్టైల్ నచ్చి ఉంటారు, కొంతమంది లగ్జరీ కోసం ఉంటారు, కొంతమంది ఇండియా వెళ్తే మనం బతకలేము ఇక్కడ మనం బతకగలము అని చెప్పి ఉంటారు. రకరకాల థింకింగ్స్ అనమాట. అది అంటే జాబు, డబ్బులు, ఆ లగ్జరీ లైఫ్, పిల్లల సుఖము, ఇవన్నీ ఆలోచించుకుంటే ఒక్కసారి వచ్చిన తర్వాత వెళ్ళబుద్ధి కాదు అమెరికాకి బేసిక్గా. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నంత లైఫ్ స్టైలు ఇండియాలో దొరకదేమో అని ఒక భయం. అంటే వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే రివర్స్ మైగ్రేషన్ కూడా జరుగుతుంది ఈ మధ్యన. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి పిల్లలు సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్ వచ్చి ఇండియాలో వెళ్ళిపోయి సెటిల్ అవ్వడమో లేకపోతే కొంచెం అలా అటు ఇటుగా వచ్చే వాళ్ళు వస్తున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు. బట్ 99% కూడా రావడానికి వాళ్ళు ఇష్టపడరు. సో దీంట్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే డివోర్స్ కేసెస్ కానీ లేకపోతే H1 ఎక్స్టెన్షన్ కాకపోవటం కానీ, అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు H1 స్టాంపింగ్ చేసుకోవాలంటే అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్ళాలని ఉండేది రూల్. ఒకప్పుడు అమెరికా దాటి మెక్సికోనో లేకపోతే కెనడానో లేకపోతే ఇండియానో వచ్చి, అలాంటి సిచ్యువేషన్లో కంట్రీ దాటి వచ్చిన తర్వాత స్టాంపింగ్ అవ్వకపోతే, స్టాంపింగ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే దట్స్ ఇట్, క్లోజ్డ్, అంతే. ఇంకా మళ్ళీ వెనక్కిపోవడానికి లేదు. మనకు అక్కడ ఇల్లున్నా ఆస్తులున్నా ఏమున్నా ఏదున్నా కథం, స్టోరీ ఫినిష్. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో కాబట్టి బేసిక్గా సరే, మెయిన్ టాపిక్ ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. చాలామంది ఏదో ఇప్పుడు అంటే మళ్ళీ జనరల్గా కోర్ట్స్ డిసైడ్ చేయాలి, ట్రంప్కి రైట్ లేదు అని చాలామంది అంటున్నారు. ట్రంప్ ఏమో బేసిక్గా అసలు ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వాలి అని ఎక్కడ ఉంది రూలు? మన కంట్రీలో పుడితే మనం ఎందుకు, వేరే కంట్రీస్కి లేదు కదా ఈ రూలు. ఇప్పుడు యూకే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యూకేలో ఇక్కడ పుడితే తల్లి తండ్రికి బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంటే పిల్లలకి ఇస్తారు, లేదు అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారో ఆ స్టేటస్లో డిపెండెంట్ వీసా అప్లై చేసుకోవాల్సిందే, రూల్ ప్రకారం వెళ్ళాల్సిందే. సో అలాగే అన్ని కంట్రీస్, ఒక్క యూఎస్కి ఒక్కదానికి మాత్రమే అక్కడ పుడితే రిగార్డ్లెస్ ఆఫ్ ది స్టేటస్, లీగల్ ఇల్లీగల్, పిల్లలకి ఇస్తారనమాట. ఆ ఒక్క మెయిన్ రీజన్ తోటి కొన్ని వందల మంది వేల మంది అక్కడ ఏదో ఒక రకంగా కాలం గడుపుతూ ఉంటున్నారు. ఎందుకంటే పిల్లలకి 18 years వచ్చిన తర్వాత మనకు మళ్ళీ మనం లీగల్ అయిపోతాము, లీగల్ సిటిజన్షిప్ మనకు వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో చాలామంది సంవత్సరాలు ఇండియాకి రాకుండా వస్తే మళ్ళీ తిరిగి పోలేమేమో అని అక్కడ ఉండిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే దీని మీద ఇంకా క్లియర్ కట్గా ఏది క్లారిటీ రాలేదు.
ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ పెట్టినంత మాత్రాన ఓవర్ నైట్ పరిస్థితులన్నీ మారిపోవు. జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామంటే మన పిల్లలు, మనము, మన ఫ్యామిలీ ఓన్లీ మన వరకే ఆలోచిస్తాం. కానీ ఒక కంట్రీ ప్రెసిడెంట్ దేని గురించి ఆలోచించాలా? ఇప్పుడు మనం మన ఇంట్లో పిల్లలకి భోజనం పెట్టుకుంటే అయిపోతుంది మన కథ. మనం నలుగురితో అన్నం తిన్నామా, చేయగడుకున్నాం, అయిపోయింది. ఒక కంట్రీ ప్రెసిడెంట్ ఎలా ఆలోచిస్తాడు? కంట్రీలో ఉండే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ప్రాపర్ మనీ ఉండాలి, తినడానికి పడుకోవటానికి అన్నీ ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే ఆయన డ్యూటీ. అందుకనే ఆయన ఆ పొజిషన్కి వచ్చాడు. వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది. అంటే మన అవసరానికి ఇది మన అవసరం కాబట్టి మన ఆలోచన విధానం అట్లా చేస్తే అట్లయితుంది అని మనం అనుకుంటాం. బట్ దీన్ని ఎవరు అంత ప్రాపర్గా ఈజీగా జడ్జి చేయలేరు. సో చాలామంది అనటం ఏంటంటే ఇది అంత ఈజీగా ఓవర్ నైట్ మార్చగలిగేది కాదు, అండ్ ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ఇండియన్స్కే అని మాత్రం అనుకోకండి. మనం మీడియాలో పిచ్చిగా అసలు ఇంకా మన ఇండియన్స్ అంతా వెనక్కే, ట్రంప్ వచ్చేసాడు, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఏం జరగదురా నాయన, ఇప్పటిలాగానే ఉంటుంది. ప్రపంచం మునిగిపోదు. కరోనా వచ్చినప్పుడు ఏమైంది? అయిపోయింది, కత్తం, ఇంకేముంది, అయిపోయింది, లక్షల కోట్లు చచ్చిపోయారు ఇండియాలో అన్నారు. ఇండియా బ్రహ్మాండంగా ఉంది, మిగిలిన కంట్రీలో చచ్చిపోయారు. కాబట్టి స్పెక్యులేషన్స్ ఎప్పుడు కరెక్ట్ కావు. ఈ ప్రిడిక్షన్స్, స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఊరికే మాట్లాడుకోవడానికి మనకు వస్తే రియాలిటీ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ రియల్. పర్ఫెక్ట్గా 100% వాళ్ళకి ఏదో ఓటింగ్ సిస్టమ్, అది మనకి ఇప్పుడు పార్లమెంట్లో లాలు ఏమని చేయాలంటే ఎలా ఉంటుందో అక్కడ కూడా యూఎస్లో కూడా అలాంటి ఏవో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మరి ఏమవుతుంది అనేది తెలియదు. ప్లస్ అందులో 100% యాక్చువల్గా చెప్పింది అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అని ఉంది. మరి అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్లో H1 వాళ్ళు ఉంటారో తెలీదు, ఉండరో తెలీదు. దీని మీద అయితే ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ అందరు టెన్షన్ పడడం మానేయండి. ఏం ఉపయోగం లేదు. జనాలు ఊహించేసుకొని సగము, ఆలోచించి సగము, ఏదో జరిగిపోయినట్టు ఏం జరగలేదు, అందరు ప్రశాంతంగా ఉంటారు, ఉద్యోగం పోతే హ్యాపీగా వెళ్ళండి, ఇండియాలో ఎత్తుకోండి. దానికి ఇల్లీగల్గా ఉండి అన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు. బతకాలనుకుంటే ఎక్కడైనా ప్రశాంతంగా బతకచ్చు. కానీ ఇక అమెరికా అనే జీవితం అనుకుని బతికితే మాత్రం ఇంకా దానికి ఎవడేం చేయలేడు. సో అది క్లారిటీ ఏంటంటే దీని మీద ఇంకా క్లారిటీ రాలేదు. H1 వీసా ఉన్న వాళ్ళకి కానీ ఏదన్నా లీగల్ స్టేటస్లో ఉన్న వీసా ఉన్న వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.